రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనేటటువంటి వాటికి అంచనాగా అనేక రకాలైనటువంటి సర్వేలు, వారికి సంబంధించినటువంటి నివేదికలే కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతోందా అనేటటువంటి పరిణామాలు జరగటం అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పరిణామాల పరంపరలో భాగంగా ఇవాళ విజయవాడలో జరిగినటువంటి బీసీ సంఘాల యొక్క ఒక జనరల్ బాడీ సమావేశంలో ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వారు రాజ్యసభకి సభ్యులుగా కూడా ఉన్నారు. సో వారు భారత ఆల్ ఇండియా బీసీ సంఘాలకు సంబంధించిన దానికి అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా చాలా సంచలనాత్మకమైన ప్రకటనలు కూడా చేశారని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. చాలా భయంకరమైనటువంటి కొన్ని భీకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఇదే రోజున తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క వెనుకబడిన కులాల వారికి సంబంధించినటువంటి సదస్సు వారు కూడా జరుపుతున్నారు. సో మొన్ననే గుంటూరు వెస్ట్ అనేటటువంటి ప్రాంతంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ మీద దాడి చేయటమే కాకుండా ఆ మహిళ ప్రారంభోత్సవం చేయబోయేటటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వారి పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు. అనరానేటువంటి మాటలు మాట్లాడినారు. ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వారి యొక్క సమావేశంలో వారే నిర్ణయాలు తీసుకున్నా కూడా కృష్ణయ్య గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఉండేటటువంటి వెనుకబడిన కులాల వారందరూ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటటువంటి వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే వారి యొక్క మద్దతు తెలియజేయాలని చెప్పి తీర్మానం చేశారు. సో ఆ సమావేశంలో ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు యథాతథంగా మీకు రిపోర్ట్ చేసేటటువంటి ఆ ప్రయత్నం మేము చేస్తాం. వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసింది. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అనేటటువంటిది సగర్వంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వారొక సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సో నిజంగా వారు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే వారు జగన్మోహన్ రెడ్డి గారు కీర్తించారో ఆ కీర్తనలో చేసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి అర్హుడే. ఎందుకంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, వీరు బ్యాక్బోన్ కమ్యూనిటీస్ అనేటటువంటి మాటని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తూ వెనుకబడిన కులాల వారందరూ కూడా ఆర్థికంగా ప్రయోజనం పొందటమే కాకుండా వారందరూ కూడా అనేక ఉన్నతమైనటువంటి చదువులు చదవడానికి ప్రభుత్వ తోడ్పాటు 100కి 1000% లభించాల్సిందే అన్న మాట మాట్లాడినారు. అందుకనే ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వారు ఒక సంఘ సంస్కర్త అనేటటువంటి మాట పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల జీవితాలని బాగు చేస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో బీసీల పిల్లలందరూ కూడా అమెరికా లాంటి దేశాల్లో చదువుకుంటున్నారని చెప్పారు. సో ఇవాళ భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఉండే బీసీల పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో అనేక మంది ఉన్నతమైనటువంటి చదువులు చదవకుండా చిన్నతనంలోనే కుటుంబ పోషణ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి బాధ్యతగా భావించి చదువులు చదవకుండా పనుల్లో నిమగ్నమైనటువంటి రాష్ట్రాల్లో ఉండే బీసీల పిల్లల్ని చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఒక ప్రత్యేకమైనది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వారి యొక్క పిల్లలు, ఆడపిల్లలు మగపిల్లలు ఇవాళ అమెరికా లాంటి దేశాలకి, ఇంగ్లాండ్ లాంటి దేశాలకి వెళ్ళి 1,25,00,000 వరకు కూడా అక్కడున్నటువంటి ఫీజుల్ని భరించటం అనేటటువంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే
అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి చలవ వలన మాత్రమే సాధ్యమైందని చెప్పారు. గత పాలకులు అంటే చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు మద్యం తినడానికి రేషన్ ఇచ్చి చేతులు దులుపుకునేవారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వారు బీసీలకు చేసిందేమీ లేదనేటటువంటి ఆవేశం, ఆవేదన వెలుబుచ్చారు. బీసీల పిల్లల ఫీజులు కట్టడానికి ఆ వెనుకబడిన వర్గాల్లో ఉండేటటువంటి తల్లిదండ్రులందరూ కూడా వారి రక్తాన్ని అమ్ముకున్నటువంటి అనేక సంఘటనలు మనం చూసామని చెప్పారు. అదే రకంగా సీఎం జగన్ ఏదైతే వీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సమయంలోనూ అంతకు ముందు కూడా వెనుకబడిన వర్గాల్లోని పిల్లలు మామూలు చదువులు చదవడానికి కూడా రక్తాన్ని కూడా అమ్ముకునేటువంటి సందర్భాల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ ఒడి, విద్యా దీవెన లాంటి అనేక పథకాలను పెట్టి వెనుకబడిన వర్గాల యొక్క బిడ్డలను చదివిపిస్తున్నారన్నారు. అక్కడే స్పష్టమైనటువంటి తేడాని గమనించమని అడిగినారు. తను అప్పో సప్పో చేసి తనకున్నటువంటి అవయవాల్ని అమ్ముకుని, రక్తాన్ని అమ్ముకుని పిల్లల్ని చదివించినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమ్మ ఒడి, విద్యా దీవెన అనేటటువంటి పథకాలను పెట్టి వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలందరినీ కూడా ఉన్నతమైనటువంటి చదువులను చదివించటం, ఇంగ్లీషులో వారికి విద్యాబోధన చేయించటం, సో వారు అనేక ఉన్నతమైనటువంటి ఉద్యోగాలని తెచ్చుకోవడంలో ఇటువంటి తోడ్పాటు చేయటం అనేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మా బతుకులన్నీ మారాయి అనేటటువంటి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పారు. సో వెనుకబడిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం గడిచినటువంటి 40-50 సంవత్సరాల కాలంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఆ డయాస్ మీద కూర్చుని వారందరి యొక్క సమక్షంలో కృష్ణయ్య గారు వారి అధ్యక్షుడిగా మాట్లాడుతూ మా యొక్క బిడ్డల బతుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాత్రమే మార్పు చెందాయనేటటువంటి మాట మాట్లాడారు. సో దానికి ప్రతిపక్ష పార్టీలన్నీ అడ్డు చెప్తున్నటువంటి తీరు, వారు మోకాలు అడ్డుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని ఆవేశంతో వాటిని ఖండిస్తూ పిల్లల చదువులను కూడా ఆపడానికి ప్రయత్నం చేసేటటువంటి మూర్ఖులు, అటువంటి ప్రగతిని నిరోధించేటటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య రాసినటువంటి ఒక లేఖని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి, అందున మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలని ఇల్లుని కట్టిస్తున్న సమయంలో అక్కడ ఏమీ జరగకపోయినా కూడా అందులో అక్రమాలు జరిగాయని ఇళ్ల నిర్మాణాలని ఆపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారనేటటువంటి మాట మాట్లాడినారు. దానికి వారు ఆవేశంతో మాట్లాడుతూ ఖబర్దార్ ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా ఖబర్దార్ అని చెప్పి మాట్లాడుతూ మీ మోసాలు మాకు తెలిసాయి, ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేశారు, డబ్బు, నోరు, శక్తి, పేరు లేని వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు. సో ఇప్పటిదాకా మా నోళ్ళని మూసేశారు, మమ్మల్ని ఏ రకమైన ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు, మా యొక్క శ్రమని దోపిడీ చేశారు, మమ్మల్ని కేవలం ఒక ఓటర్లుగా మాత్రమే వాడుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రం డబ్బు లేనటువంటి వాళ్ళని, నోరు లేనటువంటి వాళ్ళని, శక్తి లేనటువంటి వాళ్ళని, పేరు లేనటువంటి వాళ్ళందరినీ కూడా పదవులు ఇచ్చి గౌరవించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయమని వెనుకబడిన కులాల్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి ఏమీ బాగులేదు, ఇంకా అక్కడ హాస్టళ్ళు, గురుకులాలు తిండి కోసం కొట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే ఉండటానికి, తినటానికి, ఆ ప్రైమరీకి సంబంధించినటువంటి వాటి మీదనే అక్కడ పోరాటాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా విమానాల్లో తిరుగుతున్నారు, కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా అనేటటువంటి కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రంలో ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటల్ని నమ్మకండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఏదైతే ఉందో అది వెనుకబడిన వర్గాల వారి గెలుపు అనేటటువంటి దాన్ని తప్పనిసరిగా నమ్మమని చెప్పారు. సో ఈ 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వెనుకబడిన కులాల నాయకుడు కూడా ఉధృతంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో ఇది వెనుకబడినటువంటి వర్గాల యొక్క గెలుపు అనేటటువంటిది క్యాన్వాస్ చేయమన్నారు. వేరే రాష్ట్రాల్లో గురుకులాల కోసం, తిండి కోసం, హాస్టళ్ల కోసం కొట్లాడుకుంటుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లో అనేక మంది వాళ్ళ కార్లలో తిరగటమే కాకుండా విమానాల్లో కూడా వెళ్తున్నారు. అటువంటి పరిస్థితిని మనం చేజేతులా పాడు చేసుకోవద్దనేటటువంటి మాట చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల బలమైన గొంతుకని ఏపీ సంఘానికి సంబంధించిన వారి అధ్యక్షుడు మారేష్ అనేటువంటి వ్యక్తి తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు లాంటి బీసీలను అందరినీ కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఓసీలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కున చేర్చుకున్నారనేటటువంటి మాట మాట్లాడారు. ఇన్నాళ్ళు కూడా చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యం. 6 కిలోమీటర్ల దూరం వెళ్ళి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉదయం 6 గంటలకి పెన్షన్ వచ్చేటటువంటి ప్రయోజనాల్ని కాపాడుకుంటారో దాన్ని పాడు చేసుకుంటారో ఆలోచించాల్సినటువంటి బాధ్యత వెనుకబడిన కులాలకు సంబంధించిన వారికి ఉందని చెప్పారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వెనుకబడిన కులాలకు సంబంధించిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అక్కడున్న వెనుకబడిన వర్గాల ప్రజలందరూ వాటిని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారని మనం కూడా ఆశిద్దాం.